హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రాగి రొట్టె ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. రాగి రొట్టెని నేను చెప్పినట్టు చేశారంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. ముందుగా దీనికోసం రాగుల్ని బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఇలా పిండి పట్టించుకున్నానండి. నేను ఈ విధంగా పిండి పట్టించుకుంటేనే రాగి రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుంది. ఈ పిండిని 1 గ్లాసు ఇలా కొలతకి తీసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే పిండిని కొలుచుకుంటున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. ఇలా గ్లాస్ నిండా తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3/4 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతుండగా ముందుగా మనం కొలిచి పెట్టుకున్న రాగి పిండిని ఇలా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మనం ఆవిరి పట్టే వరకు మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఈ పిండిని ఇలా కొంచెం చల్లని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటున్నామో అలా మెత్తగా ఈ పిండిలోని జిగురంతా బయటకు వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకొని చూసారుగా ఇలా పిండి అనేది ఇలా వేళ్ళతో ఒత్తితే ఇలా సాఫ్ట్గా అనిపించాలి. ఆ విధంగా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న మీడియం సైజు ఉండల కింద చేసి పెట్టుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్నది రోటీ మేకర్ అండి. ఇది దీంతో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీంతో చాలామంది రావంటారు కానీ నేను చూపిస్తున్నాను చూడండి. రోటీ మేకర్లో ఈ విధంగా పల్చని కవర్ వేసుకోవాలండి. మనం కూరగాయల కవర్స్ ఉంటాయి కదా, అలాంటి పల్చటి కవర్ అయితేనే వస్తుంది. ఇలా కవర్ని వేసుకొని ఈ రాగి ఉండని పెట్టుకోవాలి. పెట్టుకొని దానిపైన ఇంకొక కవర్ని ఇలా వేసుకోవాలి. వేసుకొని లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా మధ్య మధ్యలో ప్రెస్ చేసుకుంటూ చూసుకుంటూ ఇలా రొట్టెని ఈవెన్గా కదుపుకుంటూ ప్రెస్ చేయాలండి. ఇలా 2-3 సార్లు స్లోగా ప్రెస్ చేస్తే రౌండ్గా రాగి రొట్టె వస్తుందండి. ఇప్పుడు నేను కవర్ని తీస్తున్నాను చూడండి. ఎటువంటి ఆయిల్ పిండి వాడకుండా ఈజీగా చేసుకోవచ్చు. రొట్టె చూడండి చాలా పల్చగా వచ్చింది కదా. ఈ విధంగా రొట్టెలన్నింటినీ చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ రొట్టెని కాల్చుకోవాలి. టైం పడుతుందండి. ఈ విధంగా రొట్టెని కాల్చుకోవాలి. రాగి రొట్టె అనేది హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. పిల్లలు రాగి జావ తాగరు కాబట్టి ఇలా రొట్టె చేసి పెట్టారంటే తప్పకుండా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. పూరీలా పొంగే ఈ రాగి రొట్టె చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా రాగి రొట్టె చేసి ఏదైనా కర్రీతో కనుక సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే చికెన్తో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.